హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. Rajendra Prasad Goyal assumes the additional charge as chairman and MD of NHPC Limited. మనకి రాజేంద్ర ప్రసాద్ గోయల్ NHPC లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ సంజయ్ కుమార్ సింగ్ నామినేటెడ్ యాజ్ ద నెక్స్ట్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ NHPC లిమిటెడ్. మనకి NHPC లిమిటెడ్ తదుపరి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ గా సంజయ్ కుమార్ సింగ్ అయితే నామినేట్ అయ్యారు. దేవేంద్ర జజారియా బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా దేవేంద్ర జజారియా అయితే నియమితులవడం జరిగింది. సర్దార్ రమేష్ సింగ్ అరోరా, ఏ 3-time member of Provincial Assembly in Pakistan, become the first member of Sikh community to take oath as the ministry in the Punjab province. పాకిస్తాన్లోని ప్రొవిన్షియల్ అసెంబ్లీకి సంబంధించి 3 సార్లు సభ్యుడైన సర్దార్ రమేష్ సింగ్ అరోరా పంజాబ్ ప్రొవిన్స్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సిక్కు సంఘం సభ్యుడిగా అయితే మనకి సర్దార్ రమేష్ సింగ్ అరోరా అయితే నిలిచాడు. ఓకే, సో మనకి పంజాబ్ అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటుంది కదా, అక్కడికి సంబంధించి. కిషోర్ మక్వానా ఎజ్యూమ్స్ చార్జ్ as ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. షెడ్యూల్ కులాలకు సంబంధించి జాతీయ కమిషన్ చైర్మన్ గా కిషోర్ మక్వానా అయితే బాధ్యతలు స్వీకరించారు. The Indian Sugar Bioenergy Manufacturer Association has appointed Mr. Deepak Balani as its new Director General. ఇండియా షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ వచ్చేసరికి దాని కొత్త డైరెక్టర్ జనరల్ గా మిస్టర్ దీపక్ బల్లాని అయితే నియమించడం జరిగింది. గూగుల్ కొలాబరేటెడ్ విత్ ద ఈసీఐ ఫర్ వాటర్ ఇన్ఫర్మేషన్ అండ్ కంబాట్స్ మిస్ఇన్ఫర్మేషన్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్. గూగుల్ వచ్చేసరికి వాటర్ సమాచారం కోసం ఈసీఐతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సహకరిస్తుంది మరియు ఎన్నికల ముందు తప్పుడు సమాచారంతో అయితే పోరాడటానికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా కొలాబరేట్ అయితే అవడం జరిగింది, గూగుల్ సంస్థ మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జ్ఞానేష్ కుమార్ అలాగే సుఖబీర్ సంధు అపాయింటెడ్ as ద న్యూ ఎలక్షన్ కమిషనర్. కొత్త ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సంధు అయితే నియమితులయ్యారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం శ్రీ రాజీవ్ కుమారే ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా మనకి ఎన్నికల కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ గా అయితే అపాయింట్ అయితే అయ్యారు. బట్ సుప్రీం కోర్టులో అయితే మనకి దీనికి సంబంధించి ఇష్యూ అయితే మనకి వాళ్ళైతే స్టే అయితే విధించారు. సో చూడాల్సి ఉంది దీనికి సంబంధించి అపాయింట్మెంట్ కి సంబంధించి ఏవో అప్డేట్ ఇస్తారనేది. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేటెడ్ ద సుధామూర్తి టు ద రాజ్యసభ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుధామూర్తి గారిని రాజ్యసభకు అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇండియా రిసీవ్డ్ ద మిజిల్స్ అండ్ రుబేలా ఛాంపియన్ అవార్డ్. భారతదేశం మిజిల్స్ అండ్ రుబేలా ఛాంపియన్ అవార్డుని అయితే అందుకుంది. మిస్ వరల్డ్ 2024 క్రిస్టియానా పిస్కోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ విన్స్ ద క్రౌన్. మనకి మిస్ వరల్డ్ 2024 మనకి రీసెంట్ గా చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టియానా పిస్కోవా అయితే కిరీటాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ రికెన్ యమామోటా విన్స్ ద 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతిని రికెన్ యమామోటా అయితే గెలుచుకోవడం జరిగింది. ద ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ హ్యాస్ అవార్డెడ్ ద ఎరాస్మస్ ప్రైజ్ 2024 టు ద ఇండియన్ రైటర్ అమితావ్ ఘోష్. మనకి ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ వచ్చేసరికి భారత రచయిత అయిన అమితావ్ ఘోష్ కి ఎరాస్మస్ ప్రైజ్ 2024 అయితే ప్రదానం చేయడం జరిగింది. శ్రీమతి ద్రౌపది ముర్ము కన్ఫర్డ్ ద హానరీ డాక్టరేట్ బై ద యూనివర్సిటీ ఆఫ్ మారిషస్. మారిషస్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి మనకి మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అయితే మనకి గౌరవించడం అయితే జరిగింది. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0 ఇనాగ్రేటెడ్ ఇన్ ద బిలాస్పూర్, హిమాచల్ ప్రదేశ్. మనకి సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0 హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో అయితే ప్రారంభించబడింది. మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి లాంచ్డ్ ద 5th ONGC పారా గేమ్స్ ఎట్ ద త్యాగరాజ స్టేడియం, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో 5వ ONGC పారా గేమ్స్ ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి అయితే ప్రారంభించారు.
England James Anderson claimed the 700 test wicket by dismissing the India's Kuldeep Yadav. ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ ను అవుట్ చేయడం ద్వారా టెస్టులో తన 700 వికెట్ అయితే మనకి సాధించడం అయితే జరిగింది. ఓకే, ఆండర్సన్ మనకి 700 వికెట్ ని ఎవరిని అవుట్ చేసి తీసేయడానికి కూడా అడగచ్చు, టఫ్ గా అడగాలంటే. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇటీవల 700 వికెట్లు టెస్టులో సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడు ఎవరు అని కూడా అడగచ్చు. సో ప్రశ్న ఎలా అడిగినా మనకు ఆన్సర్ చేసే విధంగా మెయిన్ గా థియరీ పార్ట్ అయితే నేర్చుకున్నట్లయితే మీరు ఎలాగైనా సరే క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిబ్రవరి మంత్ కి సంబంధించి ఎవ్రీ మంత్ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా. ఫిబ్రవరి అవార్డు మార్చ్ లో, మార్చ్ అవార్డు ఏప్రిల్ లో ఈ విధంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెలకి మనకి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎస్ఎస్వి జైస్వాల్ ఇండియన్ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదే విధంగా ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా మనకి ఆస్ట్రేలియాకి చెందిన అన్నాబెల్ సదర్లాండ్ అయితే మనకైతే ఎన్నికయ్యారు. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లోని ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. యుఎన్డిపి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఓకే, ఇందులో చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క స్థానం 108వ స్థానంలో ఉంది. టోటల్ గా 169 దేశాలు ఉంటాయి. యుఎన్డిపి లింగ అసమానత సూచికలో భారతదేశం స్థానం 108 అవుట్ ఆఫ్ 169 కంట్రీస్. జాబితాలో మనకి డెన్మార్క్ వచ్చేసరికి అగ్రస్థానం టాప్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. According to the latest data from the Stockholm International Peace Research Institute, India was the world top arms importer for the period of 2019 to 2023. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం 2019-23 కాలానికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఆయుధాల దిగుమతిదారుగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లో చనిపోయిన ప్రముఖుల వివరాలు చూద్దాం. రెనోడ్ ఆర్టిషియన్ అండ్ పద్మ అవార్డీ కపిల్ దేవ్ ప్రసాద్ పాసెస్ అవే. ప్రముఖ కళాకారుడు మరియు పద్మ అవార్డు గ్రహీత కపిల్ దేవ్ ప్రసాద్ అయితే చనిపోయారు. నెక్స్ట్ పాల్ అలెగ్జాండర్ ద మ్యాన్ ఇన్ ద ఐరన్ లంగ్ పాస్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 78. పాల్ అలెగ్జాండర్ గారు కూడా ది మ్యాన్ ఇన్ ద ఐరన్ లంగ్ గా మనకి ఈయన 78వ ఏట అయితే ఈయన చనిపోయారు. అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ రామ్దాస్ ఫార్మర్ ఇండియన్ నేవీ చీఫ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. భారత నావికాదళ మాజీ చీఫ్ గా పనిచేసిన అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ రామ్దాస్ గారు కూడా 90 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లో బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా inked the memorandum of understanding in Mumbai to promote the cross-border transactions using the Indian rupee and Indonesian rupee. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా ఇద్దరు కూడా భారతీయ రూపీ మరియు ఇండోనేషియా రూపీని ఉపయోగించి సరిహద్దు లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ముంబైలో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఇన్ఫీబియం ఎవెన్యూ సెక్యూర్డ్ ద ఆర్బీఐ ఆథరైజేషన్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్. ఓకే, ఇన్ఫీబియం ఎవెన్యూ కంపెనీ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకి అనుమతి పొందడం అయితే జరిగింది. NPCI and PhonePe collaborate for cross-border UPI transactions between India and Nepal. సో ఇది మనం యూజ్ చేసే ఫోన్ పే కాదు, నేపాల్ రిలేటెడ్ గా ఫోన్ పే స్పెల్లింగ్ చూడండి. భారత్ మరియు నేపాల్ మధ్య సరిహద్దు యూపీఐ లావాదేవీల కోసం ఎన్పిసిఐ మరియు ఫోన్ పే అయితే మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎన్పిసిఐ అంటే మనకి ఇండియాకి సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫోన్ పే అనేది మనకి నేపాల్ కి సంబంధించింది, మనం యూజ్ చేసేది కాదు ఇది. ఈ ఫోన్ పే డిఫరెంట్ మనకి. Reserve Bank of India escalates the supervision over the peer-to-peer credit card transactions via third-party services. థర్డ్-పార్టీ సేవల ద్వారా peer-to-peer క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ అయితే పెంచుతుంది. ఇండస్ ఇండియా బ్యాంక్ లాంచ్డ్ ద ఇండస్ పేవేర్ ఎన్ ఆల్-ఇన్-వన్ టోకెనైజబుల్ వేరబుల్. ఓకే, ఇండస్ బ్యాంక్ వచ్చేసరికి ఇండస్ పేవేర్ అని చెప్పి ఆల్-ఇన్-వన్ టోకెనైజబుల్ వేరబుల్ అయితే ప్రారంభించడం జరిగింది వాచ్ టైప్ లో. CCI approves the merger of Garagepreneurs Internet with the Northeast Small Finance Bank. ఓకే, నార్త్-ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో గ్యారేజ్ప్రెన్యూర్స్ సంస్థ ఇద్దరిని కూడా మనకి ఇంటర్నెట్ కంపెనీని ఇద్దరిని కూడా విలీనం చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. RBI directed the Federal Bank and South Indian Bank to stop issuing the new co-branded credit cards. ఓకే, కొత్త co-branded క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆర్బీఐ ఫెడరల్ బ్యాంక్ మరియు సౌత్ ఇండియన్ బ్యాంకులు అయితే ఆదేశించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్డ్ ద BOB ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్. ఓకే, BOB మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా BOB ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. In March 2024, Reserve Bank of India imposed the monetary penalty of 1.4 crore on the Bank of India and 29.55 lakh on Bandhan Bank for non-compliance with the regulatory norms.
2024 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ నిబంధనలు పాటించినందుకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 1.4 కోట్లు మరియు బంధన్ బ్యాంక్ పై 29.55 లక్షల ద్రవ్య పెనాల్టీని అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ టు కండక్ట్ ద మెగా భారత శక్తి ఎక్సర్సైజ్ ఇన్ జైసల్మేర్. జైసల్మేర్ లో భారత సాయుధ దళాల మెగా భారత శక్తి విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. మెగా భారత్ శక్తి ఎక్సర్సైజ్ ను మనకి ఎవరు నిర్వహించారంటే కనుక ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అయితే నిర్వహించాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద మేడ్ ఇన్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద లోకల్లీ డెవలప్డ్ అగ్ని 5 మిసైల్ విత్ ద MIRV టెక్నాలజీ. MIRV అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఓకే, DRDO ఇటీవల మనకి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీతో స్థానికంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 క్షిపణి యొక్క తొలి విమాన పరీక్షను అయితే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అగ్ని 5 అయితే రీసెంట్ గా ప్రయోగించారు. దీంట్లో ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేశారు అని అడగచ్చు. ఇంపార్టెంట్ మనకి MIRV టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు అగ్ని 5 మిసైల్ లో. సెక్యూరిటీ బెల్ట్ 2024 ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ చైనా, ఇరాన్ అండ్ రష్యా ఇన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. సెక్యూరిటీ బెల్ట్ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే కనుక ఇది ఓమెన్ గల్ఫ్ లో ఇటీవల జరిగింది. చైనా, ఇరాన్ మరియు రష్యా దేశాల మధ్య జరిగే విన్యాసం ఇది. ఓకే, సెక్యూరిటీ బెల్ట్ చైనా, ఇరాన్ మరియు రష్యా. నెక్స్ట్ మార్చ్ నెలలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ చూద్దాం. సెకండ్ వీక్ లో ఉన్నవి. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఇండియా AI మిషన్ అలొకేటింగ్ ద 10,371.92 crore రూపీస్. భారతదేశం AI మిషన్ కు కేంద్ర మంత్రివర్గం 10,371.92 కోట్లు అయితే కేటాయించింది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గేర్ అప్ ఫర్ ద నెక్స్ట్ లూనార్ మిషన్ చంద్రయాన్ 4. తదుపరి చంద్రయాన్ మిషన్ కోసం ఇస్రో అయితే సన్నద్ధమవుతుంది. యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ఓపెన్స్ ద 2 STPI సెంటర్స్ ఇన్ ద తిరువనంతపురం అండ్ కొచ్చి. తిరువనంతపురం మరియు కొచ్చిలో 2 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అయితే మనకి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అయితే ప్రారంభించారు. STPI సెంటర్స్ అంటే ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. The Indian government lead by the Prime Minister Narendra Modi has approved the $1.24 billion investment for the India AI mission. India to construct a 10,000 GPU supercomputer for self-sufficient AI advancement. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం భారతదేశ AI మిషన్ కోసం కొత్తగా $1.24 బిలియన్ పెట్టుబడిని ఆమోదించింది. భారతం స్వయం సమృద్ధి AI అభివృద్ధి కోసం మనకి 10,000 GPU సూపర్ కంప్యూటర్ అయితే నిర్మించనుంది. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లో ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ కాన్సులేట్ ఇన్ దుబాయ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ కాల్డ్ ద లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్స్ ఇన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్ లోని భారతీయ కాన్సులేట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారతీయ బ్లూ కాలర్ కార్మికుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనే కొత్త బీమా ప్యాకేజీని అయితే ప్రవేశపెట్టింది. హాంకాంగ్ ఇంట్రడ్యూస్డ్ ద స్ట్రిక్టర్ నేషనల్ సెక్యూరిటీ లా టఫర్ జైల్ టర్మ్స్. ఓకే, హాంకాంగ్ కఠినమైన జాతీయ భద్రతా చట్టం, కఠినమైన జైలు నిబంధనలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆసిఫ్ అలీ జర్దారీ స్వాన్ ఇన్ యాజ్ ద పాకిస్తాన్ 14th ప్రెసిడెంట్. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇండియా అండ్ డొమినికన్ రిపబ్లిక్ సైన్ ద ప్రోటోకాల్ టు ఎస్టాబ్లిష్ ద జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ. భారత్ మరియు డొమినికన్ రిపబ్లిక్ సంయుక్త ఆర్థిక మరియు వాణిజ్య కమిటీని స్థాపించడానికి ప్రోటోకాల్ పైన సంతకం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 118 crore 72 lakh ఇన్ ద మధ్యప్రదేశ్ త్రూ ద వీడియో కాన్ఫరెన్సింగ్. మధ్యప్రదేశ్ లో 118 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ప్రారంభించారు. పిఎం మోడీ అన్వీల్డ్ ద బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ అహోమ్ జనరల్ లచిత్ బోర్ఫుకాన్ ఇన్ అస్సాం జోర్హాత్. అస్సాంలోని జోర్హాత్ లో అహోమ్ జనరల్ లచిత్ బోర్ఫుకాన్ కాంస్య విగ్రహాన్ని అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఆవిష్కరించారు. యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజ్ ఇన్ కతువా జమ్మూ అండ్ కాశ్మీర్ ఫండెడ్ ఎట్ ద 80 crore రూపీస్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కతువా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రభుత్వ హోమియోపతిక్ కళాశాల స్థాపనకు 80 కోట్ల నిధులను అయితే ప్రకటించారు. యూనియన్ మినిస్టర్ అర్జున్ ముండా ఇనాగ్రేటెడ్ ద నేషనల్ డైరీ మేళా అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఇన్ జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ లో జాతీయ డైరీ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన అయితే అర్జున్ ముండా కేంద్ర మంత్రి ప్రారంభించారు.
Narendra Modi lead Bharatiya Janata Party government has announced the implementation of the Citizen Amendment Act on 11th March 2024. నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలును అయితే 11 మార్చి 2024 అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. బెంగళూరు టు గెట్ ద ఇండియా ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలు బెంగళూరు రైతులో ప్రారంభించడం జరిగింది. బిచోమ్ బికమ్ ద అరుణాచల్ ప్రదేశ్ 27th డిస్ట్రిక్ట్. బిచోమ్ అరుణాచల్ ప్రదేశ్ లో 27వ కొత్త జిల్లాగా అయితే మనకి నిలవడం జరిగింది. అస్సాం చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ సోనిత్పూర్. సోనిత్పూర్ లో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ అయితే అస్సాం ముఖ్యమంత్రి ప్రారంభించారు. తమిళనాడు స్టేట్ లాంచ్డ్ ద నింగల్ నలమా స్కీమ్ టు రివ్యూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి సమీక్షించేందుకు గాను తమిళనాడు రాష్ట్రం మనకి నింగల్ నలమా అనే పథకాన్ని ప్రారంభించింది. నయాబ్ సింగ్ సైని టు సక్సీడ్ ద మనోహర్ లాల్ ఖట్టర్ యాజ్ హర్యానా న్యూ చీఫ్ మినిస్టర్. హర్యానా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా మనకి మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైని అయితే ఎన్నికయ్యారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ on March 12 announced the Citizenship Amendment Act CAA will not be implemented in the state. మనకి కేంద్ర ప్రభుత్వం సిఏఏ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చిందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో మనకి ఎంకే స్టాలిన్ గారు మనకి అమలు చేయబోము అని చెప్పి అయితే మనకి మార్చి 12న ప్రకటించారు. జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ స్వాన్ ఇన్ as the న్యూ లోకాయుక్త ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో కొత్త లోకాయుక్తగా జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా గవర్నమెంట్ లీడ్ బై ద చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ హ్యాస్ అనౌన్స్డ్ ద అడిషనల్ 10 day ఆఫ్ క్యాజువల్ లీవ్ ఫర్ ఉమెన్ వర్కింగ్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు అదనంగా 10 రోజుల క్యాజువల్ లీవ్ అయితే ప్రకటించడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఫ్యూచర్ ల్యాబ్స్ ఎట్ సీడాక్ తిరువనంతపురం. సీడాక్ తిరువనంతపురంలో భారతదేశపు మొట్టమొదటి ఫ్యూచర్ ల్యాబ్ అయితే మనకి కేంద్ర మంత్రి ప్రారంభించారు. మార్చ్ సెకండ్ వీక్ లోని ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం. మజూలీ మాస్క్ మేకింగ్ అండ్ మ్యాన్స్క్రిప్ట్ పెయింటింగ్ రిసీవ్డ్ ద జిఐ ట్యాగ్స్. మజూలీ మాస్క్ మేకింగ్ మరియు మ్యాన్స్క్రిప్ట్ పెయింటింగ్ రెండింటికి కూడా భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్స్ అయితే లభించాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ లాంచ్డ్ ద ఆపరేషన్ కామధేను టు కంబాట్ క్యాటిల్ స్మగ్లింగ్. పశువుల అక్రమ రవాణాను ఎదుర్కోవడం కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ కామధేను అనే పథకాన్ని ప్రారంభించారు. న్యూ స్కార్పియన్ స్పీసీస్ విత్ 8 ఐస్ అండ్ లెగ్స్ ఫౌండెడ్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ లో 8 కళ్ళు కాళ్లతో కొత్త తేలు జాతులు అయితే కనుగొనబడ్డాయి. మహారాష్ట్ర స్టేట్ ప్లాన్ టు బి ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు పర్చేజ్ ల్యాండ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర అయితే మనకి నిలవనుంది. ఫైనల్ గా మార్చ్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. మార్చి 9న సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి సంబంధించిన రైజింగ్ డే ని మనకి 9 మార్చిన అయితే జరుపుకుంటాం. 10 మార్చిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్, అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని 10 మార్చిన జరుపుకుంటాం. 11 మార్చిన వరల్డ్ ప్లంబింగ్ డే, ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవాన్ని 11 మార్చిన అయితే జరుపుకుంటాం. అలాగే 11 మార్చిన ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IRDA అనేది 38th ఫౌండేషన్ డే అయితే జరుపుకోవడం జరిగింది. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA ఏదైతే ఉందో 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మార్చి 11న అయితే జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ 13 మార్చిని చూసుకున్నట్లయితే నో స్మోకింగ్ డే అయితే ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది సెకండ్ వెడ్నెస్డే ఆఫ్ మార్చ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ నెలలో ఎప్పుడైతే 2వ బుధవారం వస్తుందో ఆ రోజున మనకి నో స్మోకింగ్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. నెక్స్ట్ మార్చ్ 12న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వచ్చేసరికి 19th ఫౌండేషన్ డే అయితే జరుపుకోవడం జరిగింది. మార్చ్ 12న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అయితే జరుపుకుంది. అలాగే 14 మార్చిన వరల్డ్ కిడ్నీ డే, ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఈ సంవత్సరం మార్చి 14న జరపడం జరిగింది. కరెక్ట్ గా చెప్పాలంటే సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఎప్పుడైతే 2వ గురువారం వస్తుందో ఆ రోజున మనకి కిడ్నీ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది.
థీమ్ వచ్చేసరికి కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టమల్ మెడిటేషన్ ప్రాక్టీస్. నెక్స్ట్ 14th మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్, నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని 14 మార్చిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి వాటర్ ఫర్ ఆల్. సో ఇది మార్చ్ సెకండ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ కి పీడిఎఫ్ అయితే అప్డేట్ అవుతుంది. వీక్లీ 1 వీడియో చొప్పున 4 వారాలకి 4 వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మంత్ అయిపోయిన తర్వాత టోటల్ మంత్ రివిజన్ ఒక వీడియో వస్తుంది. సో వీటికి సంబంధించి అన్ని కూడా పీడిఎఫ్స్ ఒక ప్యాక్లో అయితే ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరన్నా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. మనకి ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్ లో అయితే అందుబాటులో అయితే ఉంటాయి. వీడియో మీకు యూజ్ అయితే వీడియోకి ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుండి మీరు టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా జాయిన్ అయ్యి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.